విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ అమీర్పేటలో నిర్వహిస్తున్న తలసాని శంకర్ యాదవ్ రెండవ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి యువతను ఉత్తేజపరిచారు. క్రీడల ప్రోత్సాహానికి తన వంతు సహకారం అందిస్తానని, పోటీల్లో పాల్గొనే జట్లకు క్రికెట్ కిట్లు అందజేస్తామని ప్రకటించారు. 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో సుమారు 100 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరి మా బ్రదర్ తలసాని శంకర్ యాదవ్ గారు వారు చనిపోయి 2వ సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది మరి తమ్ముడు సచిన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి టోర్నమెంట్ని ముఖ్యంగా మా శేష్ కుమార్ గారు మిగిలిన మిత్రులందరూ వాళ్ళకి అన్ని విధాలుగా 3 డేస్ సహకరిస్తారు. కాబట్టి టోర్నమెంట్ చేయడమే కాదు, ఈ రోజు ఏంటంటే క్రీడ అనేది చాలామంది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ పిల్లలు 100 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 100 టీమ్స్ కూడా 3 డేస్ ఈ కాంపిటీషన్స్ ఉంటాయి. డే ఆఫ్టర్ టుమారో ఫైనల్స్ ఉంటుంది. వాళ్ళకు షీల్డ్ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై